faculty, C. HariKrishna sir unnaru. Sir has been teaching from more than 20 years in science and technology, environment, group 1, civils, group 2, expert a particular area. Sir is the biggest man in the market, in the field, in this field. So I'll just request sir, connection, sir will join. Yeah. Yes. I request C. HariKrishna sir to carry the session forward. Thank you, sir. Good morning, sir. Good morning, Pradeep. Good morning. Good morning to everyone. Good morning, sir. Good morning, share చేస్తారా? Yes, sir. PPT ఏమైనా షేర్ చేస్తారా? మామూలుగా చెప్తారా? I'll discuss normally. Yeah, sure. No problem. Right. So, welcome to the a sort of demo or workshop, whatever you call. సో ఈ పర్టికులర్ అంటే గ్రూప్ 1 కానీ సివిల్స్ కానీ గ్రూప్ 2 ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఇప్పుడు ఈ సెషన్ లో ఉన్నారో, సో మీకు ఒక ఐడియా ఆల్రెడీ ఉండాలి. ఏంటంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఇటీవల కాలంలో చాలా అంటే ప్రామినెన్స్ వస్తుంది అనమాట. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్రామినెన్స్ బీయింగ్ గివెన్ టు దీస్ ఏరియాస్ ఇన్ ఎగ్జామ్స్. అంటే ప్రాధాన్యతనివ్వడం అనేది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అంటే ఏ విధంగా మనం ఇది చెప్పొచ్చు అంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ మొదలుకొని, అలానే మనం ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కానీ, అలానే గ్రూప్ 1, ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఈవెన్ మీరు ఇతర స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించినటువంటి ఒకవేళ సిలబస్ కనుక చూస్తే, సో ఇట్స్ క్లియర్ ఏంటి, ఈ ఏరియాస్ డెఫినెట్లీ ఎగ్జామ్ చాలా ఉపయోగపడేవి. అండ్ ఇంకా ఏంటంటే, టెక్నాలజీ ఈస్ డ్రైవింగ్ ది ఎకానమీ ఆఫ్ ఎవ్రీ నేషన్ టుడే. సో వితౌట్ టెక్నాలజీ వీ కెనాట్ ఈవెన్ విజువలైజ్ అవర్ లైఫ్. సో సాంకేతికత లేనిదే అసలు మన జీవితాలు ఇప్పుడు లేనంతగా సాంకేతికత మనకు ఉపయోగపడుతుంది. అయితే ఎగ్జామినేషన్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అఫ్ కోర్స్ మనకు ఒక సిలబస్ ఉంటుంది. సివిల్స్ లో మీకు మెయిన్స్ లో GS 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అలానే ఏపీపీఎస్సిలో పేపర్ 5, సో మెయిన్స్ లో కంప్లీట్ గా పేపర్ 5 మీకు సైన్స్, టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఏరియాస్ ఉంటాయి ఒకటి. ఇంకోటి ఏంటంటే, నెక్స్ట్ థింగ్, ఈ టిఎస్పిఎస్సికి సంబంధించి మనం కనుక చూస్తే, ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ టిఎస్పిఎస్సిలో సే లెటర్స్ సే మనకు పేపర్ 5 ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ 2 సెక్షన్స్, 100 మార్క్స్. అలానే పేపర్ 4లో ఎన్వైరన్మెంట్ ఏరియా ఉంది. సో పర్యావరణం, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ కాలుష్యం, ఇవన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది. అయితే వీటన్నిటినీ కనుక మనం సిలబస్ ని పరిశీలిస్తే, ఇక్కడ ఆల్రెడీ సెషన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మీకు ఒక ఐడియా ఉండాలి ఇది సిలబస్ లో ఏముంది ఏంటనేది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిపరేషన్ స్ట్రాటజీ కనుక తీసుకుంటే, సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామ్ ఇస్ వెదర్ యు ఆర్ క్లియర్ అబౌట్ ద సిలబస్ ఆర్ నాట్. సో సిలబస్ మీద పూర్తిగా క్లారిటీ మీకు ఉందా అనేదే అత్యంత కీలకమైనటువంటి అంశం. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ ఎగ్జామ్ అయినా, సో యూపీఎస్సి సివిల్స్, ఐఏఎస్ ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 2 ఎగ్జామ్, సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనగానే కొన్ని ఏరియాస్ టక్కున మనకు గుర్తొచ్చేస్తాయి. ఏంటంటే స్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, బయోటెక్నాలజీ, సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇలాంటివి వెంటనే మనకు ఒక 5-6 ఏరియాస్ ఇమ్మీడియట్ గా మన ముందు వచ్చేస్తాయి. అయితే వీటిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది కనుక ఒకవేళ చూస్తే, కొద్దిగా వేరియేషన్ కూడా స్టూడెంట్స్ గమనించాలి. బికాస్ ఇప్పుడు ఈ ఏపీపీఎస్సి ఎగ్జామ్ కి, టిఎస్పిఎస్సి ఎగ్జామ్ కి చాలా వరకు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సివిల్స్ అటెంప్ట్స్ చేసి మధ్యలో ఆపి మళ్ళీ ఈ ఎగ్జామ్స్ కి వచ్చి ప్రిపేర్ అవుతున్నారు. అదొకటి. లేదా ఓన్లీ ఫస్ట్ అసలు సివిల్స్ లాంటిది ఎగ్జామ్ కన్నా ముందు బెటర్ వి విల్ గో త్రూ దిస్ ఏపీపీఎస్సి, టిఎస్పిఎస్సి ఎగ్జామ్ అనే స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ ఈ టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ మనకు వచ్చేసిన తర్వాత, టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత చాలా మంది పేరెంట్స్ కూడా ఫస్ట్ టైం ఆస్పిరెంట్స్ ని ఫస్ట్ సివిల్స్ కి వెళ్లకుండా ఈ ఎగ్జామ్ రాయమని కూడా కొద్దిగా పేరెంట్స్ పిల్లల్ని ప్రోత్సహిస్తున్నారు. సో ఓవరాల్ గా ఏంటంటే సబ్జెక్ట్ అదే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను, ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు ఏంటంటే. ఇప్పుడు సబ్జెక్ట్స్ అవే ఉంటాయి, బట్ ది మెథడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ అనేది చిన్నపాటి తేడా కనిపిస్తుంది. కానీ బట్ ఇప్పుడు సిలబస్ కూడా దాదాపు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ది, అలానే యూపీఎస్సిది అలైన్ అవ్వడంతో పాటు
ప్లస్ అడిగే క్వశ్చన్స్ లో కూడా ఆ డిఫరెన్సెస్ ఏవైతే గ్యాప్ ఉందో అది బ్రిడ్జ్ అయిపోతుంది. దట్ ఈస్ ద గ్యాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఈస్ ఆల్సో నారోయింగ్ డౌన్. సో అప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఈ ప్రిపరేషన్ అనేది ఒక మల్టిపుల్ ఎగ్జామ్స్ కి ఉపయోగపడే విధంగా చూసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. సో ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైనా సరే బేసిక్స్ అనేవి అన్నిటికీ సమానంగా ఉంటాయి. సో ద బేసిక్స్ ఆర్ ఆల్వేస్ సేమ్ ఫర్ మెజారిటీ ఆఫ్ దీస్ సబ్జెక్ట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎనర్జీ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే we should have like clarity, like what are the different sources of energy, then different energy sources netla India classify చేస్తుంది. ప్లస్ సోలార్ ఎనర్జీ ఎన్ని రకాలుగా మనం వినియోగించవచ్చు. సో హౌ మెనీ వేస్ వీ కెన్ యూజ్ సోలార్ ఎనర్జీ. సోలార్ సే ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ థర్మల్ అంటాం, సోలార్ ఫోటో వోల్టాయిక్. ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి టర్మ్స్ మనకు చాలా వచ్చేస్తాయి. ఇప్పుడు జీన్ ఎడిటింగ్ అనే ఒక కాన్సెప్ట్ బయోటెక్నాలజీలో ఈ మధ్య కాలంలో బాగా వార్తల్లో వస్తుంది. సో మరి జీన్ ఎడిటింగ్ అనేది మనకు ఐడియా ఉండాలంటే అగైన్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ బేసిక్స్ అబౌట్ ఎగ్జాక్ట్లీ జీన్ ఏంటి, వాట్ ఈస్ ఏ జీన్. సో జీన్ అనేది ఏంటనేది తెలుసుకుంటే కదా మనకి జీన్ ఎడిటింగ్ వస్తుంది. దాని వెనక మళ్ళీ ఒక సాంకేతికత ఉంది. అదేంటంటే CRISPR-Cas9 అనే ఒక టెక్నాలజీ. ఇటీవల కాలంలో న్యూస్ పేపర్లో కూడా బాగా ఈ మధ్య దాని మీద కవరేజ్ వస్తుంది. సో అయితే ఈ CRISPR-Cas9 అనేది కొద్దిగా ఐడియా ఉంటారంటే మళ్ళీ బ్యాక్టీరియా గురించి చదువుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఒక సైకిల్ అనమాట. దిస్ ఈస్ అ వెరీ బిగ్ సైకిల్ ఆఫ్ బేసిక్స్, సైకిల్ ఆఫ్ ప్రాసెస్ అండ్ సైకిల్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్. సో అంచేత స్టూడెంట్స్ ఈ మూడింటిని అర్థం చేసుకోగలిగితే దెన్ డెఫినెట్లీ యూ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ వెదర్ ఇట్ ఈస్ an ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఆర్ ద మెయిన్ ఎగ్జామ్. సో గ్రూప్ 2 వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఇటీవల కాలంలో మనకు సిలబస్ మారుతున్న నేపథ్యం, చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ జరగడం. సో దాంతో కేవలం సూపర్ఫిషియల్ గా పైన ఇన్ఫర్మేషన్ చదువుకోకుండా ప్రాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చదువుకోవాలన్నమాట. సో అంటే ఆ క్వశ్చన్స్ అడిగే అవకాశాన్ని అంటే ఎలా మారుస్తారు, ఎందుకంటే ఇప్పుడు TSPSC లో గ్రూప్ 2 చాలా ఏళ్ల తర్వాత వస్తుందన్నమాట మనకు కనిపిస్తుంది. సో అలాంటప్పుడు హౌ స్టూడెంట్ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ సబ్జెక్ట్ ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా మనం చదువుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇటీవల కాలంలో ఇంకొక చిన్న డౌట్ స్టూడెంట్స్ ఎక్కువ వస్తుంది. ఏంటంటే ఈ జనరల్ సైన్స్ కి టెక్నాలజీకి లింకప్ ఎట్లా ఉంది, ఏం చదవాలి అని. అయితే బేసిక్ సైన్సెస్ మీద క్వశ్చన్స్ తగ్గుతున్నటువంటి మాట వాస్తవమే. బట్ అట్ ది సేమ్ టైం సో బేసిక్ క్వశ్చన్స్ మీద అంటే బేసిక్ సైన్సెస్ మీద క్వశ్చన్స్ వస్తున్న మాట తక్కువ వస్తున్నటువంటి మాట వాస్తవమే. సో దిస్ ఇస్ రియల్ ఇన్ఫాక్ట్. కానీ క్వశ్చన్స్ అడుగుతున్నది కూడా ఎలా అడుగుతున్నారంటే సే లెటస్ సే బయాలజీ తీసుకున్నాం. సో బయాలజీలో సో హార్ట్ ఇష్యూస్ తీసుకుంటే, లేకపోతే నర్వస్ సిస్టమ్ ఇష్యూస్ తీసుకుంటే ఇక్కడ దే ఆర్ నాట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆన్ యువర్ హార్ట్ ఫంక్షన్ అండ్ ఆల్. సో హార్ట్ ఫంక్షన్ అనేది కాకుండా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలానే నర్వస్ సిస్టమ్ ఉందనుకోండి, సో అల్జైమర్స్ ఉండొచ్చు, పార్కిన్సన్స్ ఉండొచ్చు, స్కిజోఫ్రీనియా అనే కండిషన్ ఉండొచ్చు. అసలు ఏంటి, వాట్ ఈస్ ద బేసిస్, అసలు ఈ డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఇలాంటిది. ఇప్పుడు COVID-19 ఉంది. సో లెట్ us say COVID-19. సో దిస్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ ది ఎగ్జామ్స్. సో COVID-19 వైరస్, దానికి సంబంధించినటువంటి వేరియంట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియంట్స్. సో ప్లస్ ఈ వేరియంట్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి, దెన్ సిమ్టమ్స్. ఓకే, సిమ్టమ్స్ ఇది ఓకే, కానీ వ్యాక్సిన్స్ మళ్ళీ దిస్ ఇస్ వన్ ఏరియా. రీసెంట్లీ మీకు ఐడియా ఉన్నట్టు సో జెమ్కో వ్యాక్ అనేది జెనోవా బయోఫార్మస్యూటికల్స్ పూణే కంపెనీ ఒకటి తయారు చేసింది. ఇట్స్ కాల్డ్ జెమ్కో వ్యాక్. ఇదేంటి, mRNA వ్యాక్సిన్. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు అన్నప్పుడు ఒక వ్యాక్సిన్ ఇచ్చి, ఇది ఈ కోవాక్సిన్ సంబంధించి కోవిషీల్డ్ కానీ ఇలా ఈ జైకోవిడి కానీ ఇలాంటి వ్యాక్సిన్స్ ఇచ్చి, సో మీకు ఇది ఏ రకమైన వ్యాక్సిన్ అని ప్రిలిమ్స్ లో అడగచ్చు. లేదా మెయిన్స్ పర్స్పెక్టివ్ లో అసలు వ్యాక్సినేషన్, హౌ ఫార్ డూ యూ థింక్ దట్ COVID-19 vaccination helped us in controlling the COVID-19 pandemic. సో భారతదేశం టీకా కార్యక్రమం అనేది COVID-19 టీకా కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా ఈ COVID-19 పాండమిక్ ని దేశంలో ఎలా కంట్రోల్ చేయడం జరిగింది, సో ఎంతవరకు కంట్రోల్ చేయడం జరిగింది మీ అభిప్రాయం. లేదా COVID-19 టీకా అనేది సో దేశ COVID-19 పాండమిక్ ని నివారించడంలో, మరింత దాన్ని నివారించడంలో, ఉధృతిని నివారించడంలో ఎంతవరకు సఫలీకృతం అయింది, మీ అభిప్రాయాన్ని తెలపండి. సో గివ్ యువర్ ఒపీనియన్ ఆన్ హౌ ద COVID-19 vaccination program in India really was successful in containing the COVID-19 pandemic.
సో ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అంటే ఈ గ్రూప్ 2 స్టూడెంట్స్ కూడా కొద్దిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏముందంటే, సో మీ ప్రిపరేషన్ లో చిన్నపాటి కొన్ని చేంజెస్ తీసుకురాగలిగితే యూ కెన్ ఈవెన్ ఎక్సెల్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ ఎగ్జామ్. అది సివిల్స్ అయినా కావచ్చు, గ్రూప్ 1 అయినా కావచ్చు. ఏది కది వేరు, సివిల్స్ అంటే పై స్థాయి, గ్రూప్ 1 అంటే ఇంకొద్దిగా, గ్రూప్ 2 అంటే ఇంకా తక్కువ అనుకోవడమే చాలా పొరపాటు. ఎందుకంటే సబ్జెక్ట్ అదే ఉంటుంది. ఏమంటే నెంబర్ ఆఫ్ డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ 2 లో కొద్దిగా ఎక్కువ, గ్రూప్ 1 లో కొద్దిగా తక్కువ, సివిల్స్ లో కొద్దిగా తక్కువ. ఈ ట్రెండ్ అనేది మనం చూడొచ్చు తప్ప, బట్ బేసికలీ ద సబ్జెక్ట్ రిమైన్స్ ద సేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ ఈ ఇష్యూని, అంటే ఈ అంశాన్ని ఫస్ట్ పరిగణలోకి తీసుకుంటే దట్స్ విల్ బి ఏ బెటర్ థింగ్. ప్లస్ ఇంకోటి, మనము ఈ బేసిక్ సబ్జెక్ట్స్ లో అనిమల్ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్స్ వస్తాయి. సో సివిల్స్ లో కూడా దీన్ని, ఈ ట్రెండ్ మనం చూస్తాం అనిమల్ క్లాసిఫికేషన్ మీద. సో ఏ జంతువులు, ఏదైనా ఒక జంతువు ఇస్తే ఆ జంతువు దేనికి చెందింది. సో సే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ పుట్ ఇట్ లైక్ దిస్. ఇప్పుడు జలగ ఉందనుకోండి. సో జలగ అంటే లీచ్. సో లీచ్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఈ రకమైనటువంటి క్వశ్చన్. సో లీచ్ బిలాంగ్స్ టు విచ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. సో ఇలా అనమాట. సో లెట్ ఇట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మరి ఆర్థ్రోపోడా అనే ఒక వర్గానికి చెందిందా, లేకపోతే మొలస్కా అనే వర్గానికి చెందిందా, లేకపోతే నెమటోడా చెందిందా, లేకపోతే అనిలిడాకి చెందిందా. సో అంటే ఎక్కడో చోటది మనకు ఒక బేసిక్ గా సిగ్నిఫికెన్స్ ఉన్నటువంటి యానిమల్స్, లేదా ఒక్కొక్కసారి ఇలా కూడా అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు న్యూస్ లో ఉన్నటువంటి వాటిని కొన్ని బేస్ చేసుకొని, ఇప్పుడు చీతా ఉందనుకోండి. సో ఇట్స్ నాట్ అబౌట్ చీతాని ఇండియాలో మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టడం, మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్. సో వీ వాంట్ టు అగైన్ రీఇంట్రడ్యూస్ దెమ్. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో చీతాకు సంబంధించి ఒక శాస్త్రీయ నామం అడగచ్చు ఒక స్టేట్మెంట్ లో. చీతా అనేది ప్రస్తుతం ఏ కంట్రీస్ లో ఉందని చెప్పొచ్చు, తర్వాత ఇండియాలో ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో అంటే ఇక్కడ 1, 2, 3 స్టేట్మెంట్స్ ఇచ్చి అడిగే క్వశ్చన్ లో, సో మీరు, మనకు ఒక ఐడియా ఉందనుకోండి, ఎస్ చీతాస్ ఆర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ మధ్యప్రదేశ్, బట్ ఇఫ్ యూ డోంట్ నో ఇట్స్ సైంటిఫిక్ నేమ్, దెన్ వీ మే నాట్ కరెక్ట్ క్లియర్లీ ఆన్సర్ ద క్వశ్చన్ ఇన్ ఆబ్జెక్టివ్. సో అంచేత మీకేంటి, న్యూస్ రిలేటెడ్ సైన్స్ ని కూడా కొద్దిగా చదవండి. ఇది బేసిక్ సైన్సెస్ మళ్ళీ నేను చెప్తున్నాను. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, బేసిక్ సైన్స్ లో రీసెర్చ్ ఇండియాలో కొద్దిగా వెనకబడి ఉన్నాము. సో మీకు ఐడియా ఉండాలి, ఫండమెంటల్ పార్టికల్స్ లో మనం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని చెప్పేస్తున్నాం. బట్ వాట్ ఈస్ ఎ న్యూట్రినో? సో న్యూట్రినోకి రిలేటెడ్ గా న్యూస్ మళ్ళీ ఇప్పుడు ఏమొస్తుందండి. సో ఇండియా సంబంధించిన ఒక గొప్ప న్యూట్రినో అబ్జర్వేటరీ తమిళనాడులో ఏర్పాటు చేస్తున్నారు. సో దానికి సంబంధించిన న్యూస్ రాగానే, సో ఒక బేసిక్ న్యూట్రినో, వాట్ ఈస్ న్యూట్రినో, అండ్ లైక్ వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఇండియాస్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఇన్ తమిళనాడు. సో ఇది ప్రిలిమినరీ పర్స్పెక్టివ్ కావచ్చు, మెయిన్స్ పర్స్పెక్టివ్ కావచ్చు. సో బేసిక్ సైన్స్ రిలేటెడ్ టర్మ్స్, బేసిక్ సైన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, సో దాన్ని బేస్ చేసుకొని మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఇది ఎక్కువగా ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే, కెమిస్ట్రీ మరియు బయాలజీ, ఈ రెండిట్లో కొద్దిగా మనకు ఇవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే నవడేస్ ఇప్పుడు మీరు ఈవెన్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ బ్యాన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మనకి లాట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాస్టిక్ కెమికల్స్ ఆర్ ఇన్ ద న్యూస్. సో స్టైరిన్ అని, పాలిస్టైరిన్ అని, సో ఇలా బిస్ఫినాల్ ఏ అని, ఇలా డైథైల్ హెక్సైల్ ఫ్యూమరేట్, సమ్ నేమ్స్ ఆర్ దేర్ ఆల్రెడీ ఇన్ ద న్యూస్. సో మరి అలాంటప్పుడు వీటిని ఎక్కడ వినియోగిస్తున్నారు అనేది క్వశ్చన్ అడుగుతుంది. సో అంచేత మీరు ఎప్పుడు కూడా ఏంటంటే, బేసిక్ సైన్సెస్ లో కాంటెంపరీ యూజ్ ఉన్నటువంటి ఇష్యూస్ ని కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. సో మెనీ మెడికల్ టెక్నాలజీస్ ఆర్ కమింగ్ అప్, సో మెనీ డిసీజెస్ ఆర్ బీయింగ్ టుడే టేకెన్ అట్ ది హయ్యర్ లెవెల్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏంటంటే, ఎప్పుడు కూడా కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులుగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఈ దోమల ద్వారా కానీ, లేదా ఒకరినొకరు డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం ద్వారా వచ్చే వ్యాధుల్ని కాకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, ఇప్పుడు హైపర్ టెన్షన్ ఉండొచ్చు, క్యాన్సర్స్ ఉండొచ్చు, అలానే ఇప్పుడు మనకు డిఫరెంట్ హైపర్ టెన్షన్, అలానే హార్ట్ డిసీజెస్, ఫర్ ఎగ్జాంపుల్ అల్జైమర్స్, పార్కిన్సన్స్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనమాట. అంచేత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంబంధించి ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు తీసుకొస్తుంది. సో అంచేత వీటిని ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఫోకస్ అనేది వన్ షుడ్ బి వెరీ క్లియర్ ఆన్ దీస్ ఏరియాస్. అంటే ఏం అడిగే అవకాశం ఉంది అనేది చాలా ప్రైమరీ ఆస్పెక్ట్. సో అందుకని సైన్సెస్, బేసిక్ సైన్సెస్ చదవాలి, చదవకూడదు అనేది కాదు, కానీ ఏం చదవాలి అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు నోబెల్ ప్రైజెస్ ఏదైనా బేసిక్ సైన్సెస్ లో వచ్చినప్పుడు వెంటనే వాటి మీద ఐడియా తెచ్చేసుకుంటే బెటర్. సో అంతేగాని మొత్తం అంతా ఫస్ట్ చాప్టర్ నుంచి చివరి చాప్టర్ చదవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఆర్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు డైరెక్ట్ గా మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఎగ్జామ్,
సో వాళ్ళు అటామిక్ ఎనర్జీ గురించి, రియాక్టర్స్ గురించి చదువుకోవాలంటే బేసిక్ గా అటామిక్ స్ట్రక్చర్, మరి రేడియో యాక్టివిటీ, ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో అంటిల్ అన్లెస్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద బేసిక్ ఇష్యూస్ ఆఫ్ దోస్ ఏరియాస్ వేర్ యు ఆర్ వీక్, సో మీరు ఎక్కడ వీక్ ఉన్నారు, సో కనీసం దాని ఏరియాస్ సంబంధించిన బేసిక్ సైన్సెస్ చదువుకోవాలి. దిస్ రూల్ అప్లైస్ టు అదర్ ఆల్ సబ్జెక్ట్స్. సో వేర్ ఎవర్ ద సబ్జెక్ట్ విచ్ యు ఆర్ వీక్, సో విచ్ యూ కెనాట్ గెట్ క్లారిటీ, బెటర్ యూ గో టు ద బేసిక్ బుక్స్ అండ్ స్టడీ దెమ్. సో ఇక్కడ చాలా మంది ఏంటంటే, లెట్ మీ మెన్షన్ వాట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇస్, చాలా మంది సివిల్స్ ప్రిలిమ్స్ ని ఎందుకు చేయలేకపోతున్నారు? వై ప్రిలిమ్స్ ఇస్ బికమింగ్ వెరీ టఫ్ నట్ టు క్రాక్? బికాస్ you are moving away from the basics. You are concentrating on ready-made material. That is the major point. ఇప్పుడు గ్రూప్ 1 స్ట్రాటజీ కూడా అలాగే కొద్దిమంది ప్రిపేర్ అవుతాం. సో స్టూడెంట్స్ కొద్దిగా దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. సో వేర్ ఎవర్ యు ఆర్ weak, so wherever whatever the subject appears very new to you, so better try to have basics first, brush up the entire basics, then go to the recent issues. అందుకని డైరెక్ట్ గా మనం కాంటెంపరీగా ఏదో ఒకటి కరెంట్ అఫైర్స్ దొరికేస్తుందని చదువుకుంటూ పోతే రేపు ఎగ్జామ్ అన్నెసరీ మీరు ట్రబుల్ అవ్వాల్సి ఉంటుంది. యూ మే నాట్ బి ఏబుల్ టు క్లియర్ ఫిలిమ్స్ ప్రాపర్లీ. సో దిస్ అప్లైస్ ఈవెన్ ఫర్ గ్రూప్ 2. సో గ్రూప్ 2 ఎందుకు అప్లై అవుతుందంటే, సూపర్ఫిషియల్ క్వశ్చన్స్, సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్ మీద క్వశ్చన్స్ అడగడం తగ్గిపోతాం. సో ఇట్స్ రియలీ కమింగ్ డౌన్ ఎ లాట్. సో అందుకని స్టూడెంట్స్ ఏంటంటే, మరి యూ నీడ్ టు ఈవెన్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. బికాస్ అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట మీకు అంటే, ఆ పర్టికులర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సే భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రో సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చదువుకోవడం, అంటే కంపారిటివ్ గా లేకుండా ఉండడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేశారు 1990లో. తర్వాత ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ లాంచ్ చేశారు December 25, 2021. సో మన ఇండియా ఆల్రెడీ ఆస్ట్రోసాట్ లాంచ్ చేసింది. అంటే ఈ మూడింటికి లింక్అప్ ఉండాలి. సో స్పేస్ టెలిస్కోప్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో 2 ఫేమస్ ఉన్నాయి. ఇండియాలో ఏముంది? ఈ లింక్అప్ లేకుండా ఏదో మనకు బుక్ దొరికిందని చెప్పి చదివితే ఐ డోంట్ థింక్ దట్ రియలీ విల్ హెల్ప్ యూ. అందుకని వాట్ ఐ సజెస్ట్ ఇస్, సో బెటర్ యూ హ్యావ్ కొద్దిగా ఓన్లీ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ మాత్రమే ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2. సో ఈ గ్రూప్ 2లో ఏంటంటే, బెటర్ యూ హ్యావ్ ది ఐడియాస్ రిలేటెడ్ టు బ్యాక్గ్రౌండ్ మీద ఐడియా ఉండాలి. సో ఇప్పుడు ఈరోజు మనం జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి చదువుతున్నప్పుడు వెన్ ఇట్ వాజ్ లాంచ్, సో వేర్ ఇట్ వాజ్ లాంచ్, సో హూ లాంచ్ ఇట్, ఎవరు లాంచ్ చేశారు, ఎక్కడి నుంచి లాంచ్ అయింది, ఎందుకు లాంచ్ అయింది, ఇప్పుడు ఏం కనుక్కున్నది అని చదివేసి ఎగ్జామ్కి వెళ్తే కుదరదు. దానికి సంబంధించిన ముందు హబుల్ స్పేస్ టెలిస్కోప్ అంటే మరి ఇండియా కూడా ఒకటి ఇలాంటిది లాంచ్ చేస్తే దాని గురించి, ఇది ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో ఇదే కాన్సెప్ట్ మీకు మిగతా అన్ని టాపిక్స్ కూడా వర్తిస్తుంది. సో రీసెంట్లీ ఐఎన్ఎస్ విక్రాంత్ న్యూస్ లో ఉంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్? సో అదేమైనా మరి జలంతర్ గానా, లేకపోతే అది మరి దేశీయ యుద్ధ నౌకన, అది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని క్లియర్ గా మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ డిఫరెన్స్ అనేది ఐడియా ఉంది. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ కార్వెట్ ఏంటి, డిస్ట్రాయర్ ఏంటి, ఫ్రిగేట్ ఏంటి, సో ఈ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డిఫరెంట్ టర్మ్స్ మీద మనకు ఒక ఐడియా వచ్చేయాలి. సో అంటిల్ అన్లెస్ యు గెట్ ఎన్ ఐడియా, సో మనం ఎగ్జామ్ కి వెళ్ళలేము. ఎగ్జామ్ కి అలాంటి క్వశ్చన్ వస్తే మనం వాటి మధ్య డిఫరెన్స్ ని గుర్తించలేము. ఇంకోటి నేను ఇప్పుడే అన్నాను, బేసిక్ సైన్సెస్ లో అని ఇటీవల ఒక కొత్త బ్యాక్టీరియాను కనుక్కున్నారు. ఇది థయోమార్గరిటా మ్యాగ్నిఫికా, అంటే దిస్ ఇస్ ద లార్జెస్ట్ బ్యాక్టీరియం అని చెప్పేసి న్యూస్ లో వచ్చింది. అంతకుముందు కూడా థయోమార్గరిటా నమీబియన్సిస్ అని. సో ఇట్లా ఈ డెవలప్మెంట్స్ మళ్ళీ ఈ వెట్లాండ్స్ ఇండియాలో ఏమున్నాయి, ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ అవుతున్నాయి, రీసెంట్ గా ఇప్పుడు ఏం యాడ్ అయ్యాయి, ఈ ఏరియాస్ ని ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే, సో క్వశ్చన్స్ ఎక్కువగా ఇలాంటి వాటి మీదే వస్తాయి. ఇక మనం సివిల్స్ కానీ గ్రూప్ 1 మెయిన్స్ కానీ పర్స్పెక్టివ్ లోకి వెళ్తే మీకు సిలబస్ క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఆఫ్ కోర్స్ సివిల్స్ లో కొద్దిగా వేగ్ గా ఉంటుంది. సో డెవలప్మెంట్స్ ఇన్ స్పేస్, డెవలప్మెంట్స్ మీన్స్ ఇన్ బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, ఇలా కొద్దిగా బేసిక్ గా జస్ట్ ఒక లైన్ 2 లైన్స్ ఇవ్వడం జరుగుతుంది అంతే. బట్ ఇక్కడ అలా కాదు కదా. సో గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఏం జరుగుతుందంటే, యు హావ్ ఏ ఎంటైర్ సిలబస్. ఇందులో టెక్నాలజీ ఉంది, బేసిక్ ఇష్యూస్ కూడా. ఉదాహరణకు ఏపీఎస్సి లో మీకు సెకండ్ సెక్షన్ లో యూ కెన్ ఫైండ్ సంథింగ్ లైక్ ప్లాంట్స్. సో ప్లాంట్ క్రాప్ సైన్స్ అని, అక్కడ ప్లాంట్ క్యారెక్టరిస్టిక్స్, ప్లాంట్ యూజెస్, సో మొక్కల లక్షణాలు ఏంటి, తర్వాత మొక్కలకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఏమిటి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆల్సో. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ లో మొక్కలకు సంబంధించిన ఉపయోగాలు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు సో
ఈ ఇంటిగ్రేట్ చేసుకోవాలన్నమాట. ఏంటి, కోఆర్డినేట్ చేసుకోవాలి ఆ మెయిన్స్ ప్రిలిమ్స్ కి సంబంధించి. ఎస్ఎన్టీ మేజర్ గా దీని అడ్వాంటేజ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ మచ్ ఆఫ్ ది సిలబస్ ఇన్ ద మెయిన్స్ ఈజ్ రిలేటెడ్ టు ప్రిలిమ్స్. సో అంటే ఇప్పుడు అలాంటప్పుడు ప్రిలిమ్స్ ని మనం చదువుతూ మెయిన్స్ తర్వాత చదవడం బెటర్ అనుకుంటారా? అది ఒక మంచి స్ట్రాటజీ, లేకపోతే మెయిన్స్ తో పాటు ప్రిలిమ్స్ చదవడం బెటర్ స్ట్రాటజీ, ఎస్పెషల్లీ ఏబిపిఎస్సి స్టూడెంట్స్ సో హూ are expecting a notification. So I want you to understand the difference between these two. So ఏంటి అంటే you can get more subject when you link up the mains with the prelims rather than prelims with the mains. అంటే prelims ని ఒక చదివేసి వాట్ ఈస్ వాట్ అని చదివి తర్వాత మెయిన్స్ కి వచ్చి కాకుండా మెయిన్స్ లో సిలబస్ చాలా మీకు బేసిక్స్ ఉంటాయి. వాట్ ఈస్ అన్ ఆర్బిట్, వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ అని అది కూడా క్వశ్చన్ అడిగారు కదా. సో 2020 గ్రూప్ 1 మెయిన్స్ లో సో ఏమడిగారు, సో టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ గురించి క్వశ్చన్ అడిగేస్తున్నారు అంటే సో అంటే ఇక్కడ మరీ బేసిక్ ఇష్యూస్ మీద అడుగుతున్నట్టే లేదు. అందుకని బెటర్ యూ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ కవర్ ద ప్రిలిమ్స్ along with the mains. So this is best strategy for the exam so that మీకు బేసిక్స్ చాలా స్ట్రాంగ్ అయిపోతారు. ఒకటి ఆ టాపిక్ మెయిన్స్ చదువుతుండడం ద్వారా దానికి రిలేటెడ్ గా అప్పుడే ప్రిలిమ్స్ చదువుకుంటే ఆ ఏరియా కవర్ అయిపోతుంది. ఇలాంటి స్ట్రాటజిక్ ఆస్పెక్ట్స్ ని కొద్దిగా వాచ్ చేస్తూ హౌ టు ప్రిపేర్ అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎస్ దీస్ ఎగ్జామ్స్ కెన్ బి డన్. సో ఇప్పుడు ఎవరైతే సెలెక్ట్ అవుతున్నారో ప్రతిసారి దే ఆర్ నాట్ లైక్ పీపుల్ who have earlier got the entire information. అంటే ఏదో అసలు ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకముందే 10th క్లాస్ కే వాళ్ళకి అన్ని సబ్జెక్ట్స్ వచ్చేసాయని కాదే. సో దోస్ హు ఆర్ గెటింగ్ సెలెక్టెడ్ ఫర్ దీస్ జాబ్స్, అది ఐఏఎస్ ఐపీఎస్ నుంచి మొదలుకొని మన స్టేట్ సర్వీసెస్ వరకు కూడా, సో ఆల్ ఆఫ్ దెమ్ దే లెర్న్ ద స్ట్రాటజీ, దే ట్రై టు అప్లై ద స్ట్రాటజీస్, విన్నింగ్ స్ట్రాటజీస్ వాట్ వి కాల్. సో ఆ విన్నింగ్ స్ట్రాటజీస్ ని అప్లై చేస్తే సో డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు విన్. సో మరి మీ కాకపోతే ఇంకెవరికి వస్తుంది జాబ్? అందుకని ఆ విన్నింగ్ స్ట్రాటజీస్ మీద దృష్టి పెట్టండి. అండ్ హియర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మెంటోరింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లాసెస్. ఎందుకు క్లాసెస్ జాయిన్ అవ్వాలంటే see very simple thing, your preparation becomes very easier. That is the most important. Preparation అనేది ఈజీ అయిపోతుంది. రెండోది you'll get some guidance, like your doubts will be cleared for the exam. ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే మీకు డైరెక్ట్ గా మీకు ఫ్యాకల్టీ అందుబాటులో ఉండరు కాబట్టి ఆటోమేటిక్ గా యూ గెట్ యువర్ డౌట్స్ క్లియర్. అండ్ దెన్ ఎస్ హార్డ్ వర్క్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. అండ్ అనదర్ ఆస్పెక్ట్ ఈస్ నవడేస్ సివిల్స్ తో కూడుకొని గ్రూప్ 1 అంటే సివిల్స్ కి గ్రూప్ 1 కి ఇక్కడ వచ్చిన తేడా చెప్తాను. సివిల్స్ లో సిలబస్ అనేది స్పెషల్ గా అక్కడ మెన్షన్ చేయకపోవడం ద్వారా, ఉదాహరణకు డెవలప్మెంట్స్ ఇన్ స్పేస్ అని వదిలేస్తే ఇక్కడ అలా కాదు కదా, మీకు ఇన్సాట్, ఐఆర్ఎస్, తర్వాత ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ అని ఇలా డిఫరెంట్ ఏరియా స్పెసిఫిక్ గా ఇవ్వడం జరుగుతుంది. చంద్రయాన్ అని 2004 లో లాంచ్ చేసినటువంటి ఎడుసాట్ కూడా అలా ఇవ్వడం జరిగింది. అలా సిలబస్ ని అలా ఇవ్వడం ద్వారా సో స్టూడెంట్స్ దాన్ని చక్కగా ఖచ్చితంగా చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సివిల్స్ లో రీసెంట్ ఇష్యూస్ ని కొద్దిగా కవర్ చేస్తూ, అది ఇంటర్నేషనల్ స్పేస్ కావచ్చు, తర్వాత మన ఇండియన్ స్పేస్ కావచ్చు. సో రీసెంట్ ఇష్యూస్ ఇప్పుడు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఉంది. యూ కెన్ గెట్ ద క్వశ్చన్ ఆన్ దిస్ ఇన్ ద ప్రెసెంట్ మెయిన్స్, సివిల్స్ మెయిన్స్, ఆర్ నెక్స్ట్ ఇయర్ మెయిన్స్ ఆల్సో యూ కెన్ గెట్ ఎ క్వశ్చన్. సో ఎందుకంటే కరెంట్ ఆస్పెక్ట్స్ లో ఉంది. ప్లస్ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, స్టార్ట్అప్ రెవల్యూషన్ ఇన్ ఇండియన్ స్పేస్, ఇలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ లో క్వశ్చన్ అక్కడ తీసుకుంటే ఇక్కడ కొద్దిగా క్వశ్చన్ ని అంత మరి అన్సర్టైన్ గా అడగకపోయినా సో సిలబస్ రిలేటెడ్ గా అడుగుతూ దానికి కొద్దిగా కాంటెంపరీ అంటే ప్రస్తుతం జరుగుతున్న వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరు ఇక్కడ మనకు పబ్లిక్ సర్వీస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ డిఫరెన్స్ అనేది ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్. సో మరి అలాంటప్పుడు అందుకనే మీకు సివిల్స్ లో కూడా వై యూ డోంట్ గెట్ మోర్ దాన్ 50% ఆఫ్ ది మార్క్స్ ఫర్ ది టాపర్ కూడా అటు ఇటుగా 50%, కొన్ని సందర్భాల్లో 48-47% కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. అలా రావడానికి రీజన్ ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్. ఇప్పుడు ఒక పేపర్ లో ఉన్న 20 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియట్లేదు కదా, ఎవరికి టాపర్స్ కూడా తెలియట్లేదు. సో హెన్స్ అందుకనే ఆ అన్సర్టనిటీ, క్వశ్చన్ ఏం అడుగుతారనే అన్సర్టనిటీ అక్కడ ఉంటుంది. సో ప్లస్ అందుకనే బేసిక్ గా ఇప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ ని మనం చదువుకుందాం అని చెప్పేసి ఆస్పిరెంట్స్ అలా చదువుతారు. సో డెఫినెట్లీ అందులో కొన్ని వస్తాయి, అసలు కొన్ని అయితే సో నెవర్ పీపుల్ మైట్ హావ్ ఇమాజిన్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు ఐ గివ్ వన్ ఎగ్జాంపుల్ హియర్. ఇప్పుడు మనం ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అంటున్నాం.
సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఎగ్జామ్. ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ అని మనం ఒక మాట చెప్పేస్తాం. సివిల్స్ మెయిన్స్ లో అదే ఉంది. గ్రూప్ 1 మెయిన్స్ లో పర్యావరణము, కాలుష్యము, ఘనవ్యర్థ నిర్వహణ అనేది ఒక టాపిక్ ఉంది. అయితే ఇక్కడ ఎక్కడ కవర్ చేయండి పెద్దగా ప్రస్ఫుటంగా సిలబస్ లో కనిపించనిది ఏంటంటే లైట్ పొల్యూషన్. సో లైట్ పొల్యూషన్ మీద మీకు న్యూస్ పేపర్ లో ఆర్టికల్స్ వచ్చేస్తున్నాయి. దెర్ ఇస్ సో మచ్ డిస్కషన్, దెర్ సో మచ్ డిస్కషన్ గోయింగ్ ఆన్ లైట్ పొల్యూషన్ టుడే. సో అంటే ఎక్సెసివ్ ఎక్స్పోజర్ టు ది లైట్. సో మనకు అవసరంకి మించినటువంటి కాంతి ప్రభావానికి మనం గురి కావడమే కాంతి కాలుష్యం కదా. మరి ఇది ఎందుకు సిలబస్ లో ఇవ్వలేదంటే, సిలబస్ లో ఇవ్వరని చెప్పేసి క్వశ్చన్ అడగరు అనుకోవడం అక్కడే పొరపాటు. అందుచేత కొద్దిగా మనం యాంటిసిపేట్ చేయగలగాలి. సో దిస్ ఇస్ వన్ ఏరియా. అగైన్ ద మెంటర్స్ అండ్ ఫ్యాకల్టీ విల్ హెల్ప్ యూ అవుట్. ఎప్పుడైనా సరే క్లాసెస్ ఎందుకు ఉపయోగపడతాయంటే, ఎక్స్పీరియన్స్డ్ మెంటర్స్ విల్ డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ అవుట్. They have that anticipatory skills by which they can expect certain areas for the exam. So akkada meer benefit avutadi. So that is the major aspect. So itla light pollution news lo undi. So light pollution enti, what causes light pollution, and because LED revolution no doubt has resulted in increased energy efficiency. LED విప్లవం అనేది శక్తి సామర్థ్యాన్ని పెంపొందించింది, అందులో సందేహం ఉంది. కానీ ఆ ఎల్ఈడి ప్రభావం మనిషి మీద ఎలా ఉంది? ఎందుకంటే ప్రతి డిస్ప్లే ఈ రోజు మీ మొబైల్, మీ ల్యాప్టాప్, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి, ఇప్పుడు మీరు ఏదైతే ఈ జూమ్ సెషన్ వాడుతున్నారో ఆ డిస్ప్లే కూడా మీకు ఏంటంటే ఇట్ ఈస్ ఎమిటింగ్ ఎ లాట్ ఆఫ్ బ్లూ లైట్. సో ఆ బ్లూ లైట్ లో మన కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. సో అలాంటప్పుడు ఈ లైట్ పొల్యూషన్ మెటబాలిజం మీద, తర్వాత మన బాడీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఎట్లా కారణమవుతుంది, ఇతర యానిమల్స్ అనమాట. సో హౌ ది యానిమల్స్ ఆర్ ఎఫెక్టెడ్, హౌ ది ఆస్ట్రోనామర్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ హావ్ టు రైట్. అందుకని ఆ మెజర్స్ ఇంకేం తీసుకుంటే బెటర్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ది కమ్యూనిటీ లెవెల్, అట్ ది గవర్నమెంట్ లెవెల్, వాట్ మెజర్స్ అంతే. సో ఈ బెంట్ అనేది మనకు డెవలప్ అవ్వాలి. ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాట్ కెన్ బి asked. So that is more important. For that, follow the newspapers, follow the news everywhere. So our news follow avadame the most important thing and nenu anukuntunna. So itla ఏ టాపిక్ తీసుకున్నా సరే, irrespective of the topic, సో కొద్దిగా వైడర్ వాట్ వి కాల్ ఇస్ వైడర్ కవరేజ్. ఇప్పుడు చాలా ఇదివరకు ఇలాంటి మీటింగ్స్ లో కానీ యూట్యూబ్ లో కానీ నేను కూడా ఇటీవల ఒక విషయం ఏం చెప్తున్నానంటే, ఐసిటి వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మనకి సిలబస్ లో ఉన్నవి ఏమున్నాయి? అసలు ఏమి లేదు. ఈవెన్ ఏపీ సిలబస్ లో రోబోటిక్స్ అనే వర్డ్ లేదు, తెలంగాణ సిలబస్ లో రోబోటిక్స్ అనే వర్డ్ ఉంది. అక్కడ మీకు అసలు అదేం ఉండదు సివిల్స్ లో. ఇంకా అక్కడ చెప్పాలంటే before a question was asked on in civils, a question was asked in big data in group 1. Group 1 లోనే బిగ్ డేటా మీద ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది, సివిల్స్ లో లేదు. సో మొన్న సివిల్స్ ఫిలిమ్స్ లో ఎన్ఎఫ్టి, ఇది నాన్ ఫంజిబుల్ టోకన్స్, క్రిప్టో ఇట్స్ కాల్డ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఆధారంగా మీకు పనిచేస్తున్నటువంటి ఎన్ఎఫ్టీస్, దే హ్యావ్ ఆస్క్డ్ రీసెంట్లీ ఇన్ ద సివిల్స్. సో బట్ ఎన్ఎఫ్టీస్ వర్ దేర్ ఎర్లియర్ ఆల్సో. సో హెన్స్ ఇక్కడ ఏంటి, ఈ ఐసిటి, స్పేస్, డిఫెన్స్, then defense lo kuda India's entry into MTCR, how can it benefit India's arm exports అని అడుగుతాడు క్వశ్చన్. సివిల్స్ లో అడగచ్చు. మనకు సివిల్స్ గ్రూప్ 1 లో అలాంటి సిలబస్ ఏ లేదు కదా అని అనుకుంటే పొరపాటు. సో డిఆర్డిఓ అని ఒక పదం ఉంది, అక్కడ కూడా ఈ క్వశ్చన్ రావచ్చు కదా. సో అందుకని మీకు ఐడియా ఉంది, బ్రహ్మాస్, వీఆర్ సెల్లింగ్ బ్రహ్మాస్ టు ఫిలిప్పైన్స్ అండ్ ఈవెన్ మెనీ అదర్ కంట్రీస్ ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా. They are also showing a lot of interest in acquiring our Brahmas. Ingoti Akash kuda, it is having great export potential. So మరి ఇలాంటి సందర్భంలో మనం ఒక ఐడియా అంటే ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఐడియా అనేది, బ్రాడర్ ఐడియా ఫస్ట్ స్టూడెంట్ కి, ఆస్పిరెంట్ కి ఉండాలి. బ్రాడర్ ఐడియా డెఫినెట్లీ విల్ హెల్ప్ యూ a lot in answering good number of questions so that you can clear preliminary exam, you can clear mains, you can get the job. So whether civils, group 1 or any other exam, Indian Forest Service or any other exam, group 2 gaani, so మీకు ఈజీగా క్లియర్ అవ్వాలంటే ఒక బ్రాడర్ స్ట్రాటజీ ఉంది. ఎగ్జామ్ ఎట్లా ఉంటుంది, సిలబస్ ఏంటి, దానికి సంబంధించి క్వశ్చన్స్ ఎట్లా అడిగారు, ఎలా అడిగే అవకాశం ఉంది, సో కవరేజ్ ఎంత ఉండాలి, సెలెక్టివ్ గా చదివితే వచ్చే అనర్థాలు ఏమిటి, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు టాపర్ కే 50% వస్తే ఇంకా సిలబస్ ని కొన్ని ఏరియాస్ వదిలేసి కొన్ని ఏరియాస్ చదివే వాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించండి. సో హెన్స్, so this is what I wanted to say in this. ఇంకేమైనా డౌట్స్ ఉంటే you can ask. So Janardhan garu. Yes sir. Sir, thank you sir. Please post the doubts in the chat box. Akkada meeki chat box అని ఉంటుంది students, so that sir can give his valuable inputs. Okay nandu. Janardhan sir, okay nandi? Yes sir, okay sir, thank you. Just students కోసం వెయిట్ చేస్తున్నాను, అడుగుతారని. 2 minutes చూసేసి. Yes. Right.